24వ అధ్యాయ భాగములో దేవుడు మోషేని పిలిచాడు. మోషేని పిలిచినప్పుడు మోషే ఒకడే లేడు అక్కడ కదా, ఇంకా గోత్రాల వారు ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. వాళ్ళందరినీ ఉన్నప్పటికీ మోషేతో అంటాడు, అందరూ ప్రక్కగా పెట్టిరా, నువ్వు ఒక్కడివే పైకి ఎక్కి రావాలి, నేను నీతో మాట్లాడతానంట. ఆదివార కాల సమయమున దేవుడు మనతో మాట్లాడాలంటే కొన్నిటిని ప్రక్కకు పెట్టి రావాలి కదా. దేవుడు నాతో మాట్లాడాలి అని ఆశ ఉంటే దేవుడు అంటాడు, నేను నీతోనే మాట్లాడతా, నీకే అనేక విషయాలను వివరిస్తా, అనేక విధులను తెలియపరుస్తా అని అంటాడు. కనుక మోసే అయ్యా నేను ఒక్కనే రావాలా అని అనలే, అని పిలిచాడు, నేను వెళ్ళాలి అని ఆలోచన కలిగిన మోసే దేవుని దగ్గరికి అనగా సీనాయి కొండ ఎక్కడానికి సిద్ధపడి వెళ్ళడానికి సిద్ధపడ్డాడో లేదో ఒక నూతనమైన అనుభవాన్ని, మేఘాలు కమ్ముకోవడాన్ని, మేఘాలలో ఎక్కిపోవడాన్ని, ఎవరు చూడని అనుభవాన్ని, ఎవరు అనుభవించని అనుభవాన్ని మోషే చూశాడు. కారణం ఏంటంటే మోషేలో ఉన్న ఆశ ఏంటంటే నేను దేవునితో మాట్లాడబోతున్నాను, దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు. ఇక్కడ కూర్చున్న వారందరికీ చెప్తున్న మాట ఏంటంటే మందిరానికి వస్తున్నప్పుడు ఏదో ఈరోజు ఆ సండే కదా, ఈరోజు ఆదివారం కదా, ఆదివారం మందిరానికి వెళ్ళాలి కదా అని వెళితే మాత్రము నేను చెప్తున్న మాట ఏంటంటే దేవుడు నీతో మాట్లాడాడు. దేవుడు నీతో మాట్లాడాలంటే లోక సంబంధమైనవన్నీ కొద్దిసేపు ప్రక్కకు పెట్టాలట. ద రిలేషన్స్, లోక సంబంధమైన వారితో సహవాసాలు ప్రక్కకు పెట్టి మందిరంలో ఈ గంటన్నర 2 గంటల్లో కూర్చున్న ఈ సమయము ద ఓన్లీ రిలేషన్ విత్ గాడ్, కేవలము దేవునితోనే సంబంధము కలిగి దేవునితోనే నువ్వు సహవాసం కలిగి ఉన్నట్లయితే దేవుడు అంటాడు, నేను నీతోనే మాట్లాడతాను. ఎవరు చూడని అనుభవాన్ని, ఎవరు అనుభవించని ఒక నూతన అనుభవాన్ని మోషే అనుభవించాడు. అందుకే మోషే ఎన్ని దినాలు అక్కడ ఉన్నాడంట? 40 రోజులు ఆ కొండపైన దేవునితో సహవాసము చేశారట. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా.